ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతోటి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఈరోజు 2 రకాలుగా దర్శనమిస్తున్నానమ్మా. చూసిన వెంటనే నన్ను తాకు తల్లి. నీకు ఎన్నో శుభాలు, విజయాలు, నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఈరోజైతే మన బాబాగారు 2 రకాలుగా దర్శనమిస్తున్నారండి. మీరు ముందుగా అయితే కొబ్బరి పువ్వులో ఉన్న బాబాగారిని తాకండి. మీ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోండి. తల్లి, నువ్వు నన్ను తాకావు కదమ్మా. రాబోయే అదృష్టం గురించి, నువ్వు పడుతున్న కష్టాల గురించి, నీ జీవితంలో ఎలాంటి సుఖం రాబోతుందో అన్నీ కూడా తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటావు. ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటావు. కాకపోతే నీ మనసులో చాలా బాధ ఉంటుంది. నీ మనసులోని బాధ ముఖం మీద కనిపించకుండా నీ పెదాలపై చిరునవ్వు జనానికి కనిపించేలా ఉంటావు తల్లి. నువ్వు లోపల ఎంతగా కుమిలిపోతున్నావు అనే సంగతి నాకు మాత్రమే తెలుసు తల్లి. కాకపోతే నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావో, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో, నువ్వు ఆలోచించటం వలన నీకు జరిగే మేలు ఏమిటి తల్లి? ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించమ్మా. బిడ్డ, నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను తల్లి. బాబా, మీరు నాకు అన్యాయం చెయ్యను అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు కదా. మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. ఇదంతా కూడా పూర్వజన్మ పాపకర్మ ఫలితమే. అదే ఈరోజు నువ్వు పడుతున్న బాధకి కారణం తల్లి. మరి ఇవన్నీ కూడా పోయే మార్గం ఏమిటి బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. తల్లి, నువ్వు ఏం చెయ్యాలో చెబుతాను వినమ్మా. నువ్వు శ్రద్ధ సబూరితోటి ఉండాలి. ఇలా ఉంటే నువ్వు పడే బాధలు ఎప్పుడైనా సరే, అంటే ఈరోజు చందమామ వచ్చింది, మరుసటి రోజు సూర్యుడు వస్తారు. ఇలా సూర్యచంద్రులు తమ కాలానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నారు. గడిచిపోయిన ప్రతి నిమిషము కూడా ఎలా తిరిగి రాకుండా ఉంటుందో, అదేవిధంగా నీ జీవితంలో కష్టం కూడా అలాంటిదే తల్లి. నీకు ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. నేను కాదు అని అనటం లేదు. కాకపోతే కష్టకాలం వెళ్ళిపోయిన వెంటనే నీకు అదృష్టకాలం అనేది మొదలవుతుంది తల్లి. నువ్వు ఈ కష్టకాలంలోనే నా జీవితం అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నావు. కానీ నువ్వు సంతోషకాలంలో ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా గడపటానికి ఈరోజు ఈ కష్టకాలంలో కుమిలిపోకుండా ఉండటం నేర్చుకో తల్లి. కాకపోతే నువ్వు నన్ను నమ్ముకున్నావు. కాబట్టి ఈ కష్టకాలం ఎన్నో రోజులు కాదు తల్లి, ఎన్నో సంవత్సరాలు కాదు, కొన్ని రోజులు మాత్రమే. కాబట్టి ఓర్పుగా ఉండమ్మా. నీకు తప్పకుండా శుభగడియలు ఏర్పడతాయమ్మా. ఎవరైతే నా బిడ్డ తన బంధం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉందో, నన్ను తాకిన నా బిడ్డ తన బంధం గురించి ఎక్కువగా బాధపడిపోతుంది. నా భర్త నేను చెప్పిన మాట వినటం లేదు, నా భర్త నేను చెప్పినట్టుగా విని మేము సంతోషంగా ఉండేలా చేయి బాబా అని ప్రతి నిమిషము కూడా నన్ను అడుగుతూ ఉంది. తప్పకుండా అది జరుగుతుంది తల్లి. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు. నా మీద నమ్మకంతోటి నీకు ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు పూర్తిగా నమ్మకంతో ఉంటే కనుక ఆ సమస్యకు పరిష్కార మార్గాలు అనేవి తప్పకుండా నేను తెరుస్తాను తల్లి. నా మాట మీద నమ్మకంతో నీ బరువుని, నీ భారాన్ని అంతా కూడా నా మీద వదిలేసి నువ్వు ఈ క్షణం నుంచి సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే నా బాధలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. నన్ను తాకావు కదా తల్లి, నేను నీకు ఎంత ప్రశాంతకరంగా కనిపిస్తున్నాను. అంతే ప్రశాంతంగా నీకు ప్రతినిత్యము కూడా
ప్రతి క్షణము కూడా అంతే సంతోషంగా ఉంటుంది తల్లి. నా రూపం నీ కళ్ళల్లో ఎప్పుడూ ఉంచుకుంటే తక్షణమే నీ సమస్యలన్నీ కూడా తీరిపోయి నీకు సుఖాలు, సంతోషాలు, అదృష్టాలు అన్నీ కూడా నీకు చేరేలా చేసే బాధ్యత నేను చూసుకుంటాను తల్లి. నువ్వు చేయవలసిందల్లా శ్రద్ధ, సబూరితో ఉంటూ నా మీద నమ్మకాన్ని పెంచుకుని నీకు చేతనైనంత వరకు కూడా మంచి చేసుకుంటూ వెళ్ళిపో తల్లి. నీకు మాత్రం ఏ కీడు తలపెట్టకుండా నేను చూసుకుంటాను తల్లి. కొబ్బరి పువ్వులో కూర్చుని ఉన్న బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. బాబాగారైతే చాలా చక్కగా మంచిగా సందేశం చెప్పారు కదండి. నన్ను మాత్రమే తాకు, నీకు ఎటువంటి ఆశీర్వాదం దొరుకుతుందో, ఏం చెయ్యాలో చెబుతాను. ఎన్నో కష్టాలతోటి, ఎన్నో సమస్యలతోటి, ఎన్నో బాధలతోటి నా కర్మ ఇంతేనా, ఇంతేనా, నా జీవితం అంతా కూడా ఇలాగే జరిగిపోతుంది అని చెప్పి దీని గురించి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. ఒక విషయం చెప్తాను వినమ్మా. అన్నిటికీ కూడా కారణం ఏదైతే ఉందో అది నీ పాపం కాదు తల్లి. నీ కర్మ పాపం కాదు. నువ్వు ఎటువంటి పాపం చేయలేదమ్మా. ఇది కేవలం మీ పూర్వీకులు చేసిన పాపకర్మల వల్ల వచ్చిన కర్మ తల్లి ఇది. నువ్వు చేసిన పాపాలకి కర్మ ఫలితం మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు. అయితే బాబా, వాళ్ళు చేసిన తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి. కాకపోతే నీ వాళ్ళు, నీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పుల వల్ల వేరే వారు ఎవరైతే శిక్షని అనుభవించారో, బాధను అనుభవించారో, వారు పెట్టిన శాపనార్థాల వల్ల వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలను అనుభవించటం వలన, వారి పెట్టిన శాపం మీకు, మీ కుటుంబానికి తగలటం వలన, పూర్వీకులు చేసిన పాపం వల్ల ఆ శాపం నీకు తగిలింది తల్లి. నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ఒక్కసారి నీ పెద్దలను తలుచుకుని ఏ రోజైనా కానీ, అది అమావాస్య రోజైతే ఇంకా మంచిదమ్మా. అమావాస్య రోజున తర్పణం వదిలితే నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. అలా ఎప్పుడైనా నీ పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని వాళ్ళు చేసిన పాపాల నుంచి ఇప్పటికైనా మమ్మల్ని వదలండి అని చెప్పి వేడుకోండి తల్లి. అలా వేడుకోవటం వలన వారు సంతోషించి మంచిగా ఆశీర్వదిస్తారు. ఇంకా చేశావు అంటే తల్లి, నీ పూర్వీకులు చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం 2 అరటిపళ్ళైనా మీ పూర్వీకుల ఫోటో ముందు పెట్టి వారికి నమస్కారం చేసుకున్నా చాలు తల్లి. అది నీకు ఎన్నో రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. జీవితంలో నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తైతే, నువ్వు ఈ రోజు నుంచి అనుభవించే సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఎత్తుగా ఉంటాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు శ్రద్ధ సబూరితోటి నా బిడ్డగా చాలా చక్కగా నడుచుకున్నావు. అది మొత్తం నేను చూస్తూనే ఉన్నానమ్మా. కాకపోతే నీలో ఉండే ఓర్పు ఏదైతే ఉందో ఇక మీదట అదే చక్కగా కంటిన్యూ చేసుకో తల్లి. ఈ కష్టాలకి మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదండి, చాలా చిరాకు పడిపోతూ ఉంటాము. మన యొక్క కోపాన్ని పెద్దల మీద చూపిస్తాము, పిల్లల మీద చూపిస్తాము. అలా చూపించకుండా తల్లి, నీ కోపాన్ని తమాయించుకుని నువ్వు నన్ను నమ్మి నీ భవిష్యత్తుని సుఖవంతంగా చేసుకో తల్లి. నీ జీవితంలోకి సుఖవంతమైన రోజులు రాబోతున్నాయి అని తెలుసుకో తల్లి. అలాగే అమ్మా, ఎక్కువగా నువ్వు కోపంగా ఉంటున్నావు అని నీకు తెలుస్తుంది కదా. ఆ కోపంలో ఏమైనా పొరపాటు చేస్తానా, ఏమైనా అంటానా అని ఆలోచిస్తున్నావు. తల్లి, నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకో అమ్మా. నువ్వు నన్ను అడుగుతున్నావు, బాబా నాకు ఈ కోపాన్ని తగ్గించండి అని అడుగుతున్నావు కదా తల్లి. నీకు ఉన్న చిన్న లోపం కోపం. ఈ కోపాన్ని నేను తగ్గిస్తాను తల్లి. కోపం తగ్గి నీ మనసు ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను తల్లి. అలాగే ఎక్కువగా బంధం కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలి అని కోరుకుంటున్నావు. నా పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నావు. నా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా. నువ్వు ఏ వ్యక్తినైతే వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావో ఆ బంధాన్ని ఖచ్చితంగా నీ దగ్గరికి చేరుస్తాను తల్లి. నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. నువ్వు మనసులో ఎటువంటి ఆందోళన, ఎటువంటి భయము పెట్టుకోవద్దు తల్లి. నువ్వు ధైర్యంగా, సంతోషంగా ఉండు. నా పాదాలు తాకావు, నా ఆశీర్వాదం కోసం ఎదురు చూశావు. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నీకు శుభగడియలు అనేవి ఆరంభం అయ్యాయి. నువ్వు ఏది కోరినా సరే జరిగే కాలం అయితే వచ్చేసింది తల్లి. ఈ సంతోష కాలాన్ని సంతోషంగా గడుపు. నా నామాన్నే జపిస్తూ ఉండు తల్లి. నీ జీవితం అంతా కూడా సంతోషమయమవుతుంది.
ఫ్రెండ్స్, మన బాబాగారు సందేశం విన్నారు కదండి. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.